మహాత్మా జ్యోతిరావు బాపులేకు కాంగ్రెస్ పార్టీ నేత బట్టి విక్రమార్క ఘన నివాళులర్పించారు. పూలే అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఒక సామాజిక తత్వవేత్తగా ఈ దేశంలో అనేక రుగ్మతలపై పోరాటం చేశారని తెలిపారు. దేశంలో సగభాగం ఉన్న మహిళలను విద్యావంతులుగా చేయకపోతే ఈ సమాజం అభివృద్ధి చెందదని ప్రగాఢంగా నమ్మి బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించారని తెలిపారు. పూలే చూపిన మార్గాన్ని, చెప్పిన తాత్విక సామాజిక బోధనలను మనమందరం కూడా పాటిస్తూ ముందుకు పోవడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని బట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా యావత్ ప్రజానికి అందరికి కూడా జ్యోతిరావు పూలే గారి జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ చేయవలసినటువంటి అవసరం ఉంది. జ్యోతిరావు పూలే గారు కుల నిర్మూలన కోసం, అంటరానితనం నిర్మూలన కోసం ఒక సామాజిక తత్వవేత్తగా ఈ దేశంలోని అనేక రుగ్మతలపై పోరాటం చేయటమే కాకుండా దేశంలో ఆ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలను విద్యావంతులు చేయకపోతే ఈ సమాజం అభివృద్ధి చెందదని ప్రగాఢంగా నమ్మి బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించడమే కాకుండా వారి ఉన్నతి కోసం వారి జీవితాంతం పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ జ్యోతిరావు పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా వారికి వాళ్ళ ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారి జీవితాన్ని, వారు చెప్పినటువంటి మార్గాన్ని, చూపినటువంటి మార్గాన్ని, వారు చెప్పినటువంటి తాత్విక సామాజిక బోధనల్ని అన్నిటిని కూడా మనందరం పాటిస్తూ ముందుకు పోవటమే వారికి మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులుగా భావిస్తూ జ్యోతిరావు పూలే గారి జీవితం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.